శ్రీ సూర్యాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఆదిత్య ద్వాదశ నామ స్తోత్రం, ఈ స్తోత్రం యొక్క అర్థం, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. ఆదిత్యః ప్రథమం నామం, ద్వితీయం తు దివాకరః, తృతీయం భాస్కరః ప్రోక్తం, చతుర్థం తు ప్రభాకరః. అనగా అదితీదేవి యొక్క కుమారుడు, చీకటిని తొలగించి పగటి వెలుగులు నింపేవాడు, వస్తువులను ప్రకాశింపచేసేవాడు, కాంతిని సృష్టించేవాడు ఆ సూర్య భగవానుడు. పంచమం తు సహస్రాంశుః, షష్టం చైవ త్రిలోచనః, సప్తమం హరిదశ్వశ్చ, అష్టమం తు విభావసుః. అనగా 1000 కిరణాలు కలవాడు, అన్ని చోట్ల తన కళ్ళు ఉన్నవాడు, ఆకుపచ్చ గుర్రాలు కలవాడు, అన్ని వస్తువులను ప్రకాశింపచేసేవాడు ఆ సూర్య భగవానుడు. నవమం దినకృత్ ప్రోక్తం, దశమం ద్వాదశాత్మకః, ఏకాదశం త్రయీమూర్తిర్ద్వాదశం సూర్య ఏవ చ. అనగా సరికొత్త రోజును ప్రసాదించేవాడు, 12 ఆత్మలు కలిగినవాడు, 3,000,000 దేవతాస్వరూపుడు సూర్యదేవుడు ఆ ఆదిత్య భగవానుడు. ద్వాదశాదిత్య నామాని ప్రాతఃకాలే పఠేన్నరః, దుస్వప్నో నశ్యతే తస్య, సర్వదుఃఖం చ నశ్యతి. అనగా ఎవరైతే ప్రతి ఉదయం సూర్యభగవానుని ఎదుట ఈ నామాలు పఠిస్తారో వారి పీడకలలు, దుఃఖములు పూర్తిగా నాశనమగును. దద్రుకుష్ఠహరం చైవ, దారిద్ర్యం హరతే ధ్రువం, సర్వతీర్థకరం చైవ, సర్వకామ ఫలప్రదం. అనగా ఈ ద్వాదశనామ స్తోత్రం పఠించడం వలన భయంకర రోగములు, దారిద్ర్యములు నాశనమగును, సర్వతీర్థ సందర్శనా ఫలం కలుగుతుంది, అన్ని కోరికలు నెరవేరును. యః పఠేత్ ప్రాతరుత్థాయ భక్త్యా స్తోత్రమిదం నరః, సౌఖ్యమాయుస్తధారోగ్యం లభతే మోక్షమేవ చ. అనగా ఏ మానవులు ఈ స్తోత్రాన్ని ప్రతి ఉదయం పఠిస్తారో వారికి ఆయురారోగ్యములు, సుఖ సౌఖ్యములు లభించును, తుదకు మోక్షం పొందెదరు. ఓం శ్రీ సూర్యాయ నమః.